హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్కాలప్ నెక్ డిజైన్ మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి, తర్వాత ఇక్కడ ఫోటోలో యాడ్ చేశాను కదండి, ఆ ఫోటోలో చూపించిన డిజైన్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలని అడిగారండి. కుసుమ గారు అడిగారు. డిజైన్ డ్రా చేసుకుని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూపించండి అని అడిగారు. సో మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఈ వీడియోలో మీకు డిజైన్ డ్రా చేసుకోవడం వరకు చూపిస్తాను. ఈ డిజైన్ ఏ విధంగా వర్క్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2గా చూపిస్తాను. ఒకే వీడియో అయితే మీకు లెంత్ ఎక్కువైపోతుంది. సో అందుకని ఇక్కడ డిజైన్ డ్రా చేసుకోవడం వరకు చూపిస్తాను. ఓకే. సో ఫస్ట్ అయితే మన ఛానల్లో మగ్గం వర్క్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా. ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్కి ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మార్చ్ 5th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 3 వరకు. మార్చ్ 25th నుంచి మార్నింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే ఆఫ్టర్నూన్ వీలు కాని వాళ్ళు మార్నింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఆ బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మనము ఈ డిజైన్ని, అంటే స్కాలప్ డిజైన్ అంటాము, కట్ వర్క్ డిజైన్ అంటాం కదా. సో ఈ డిజైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ డిజైన్ని మనము డ్రా చేసుకుని బ్లౌజ్ పైన ఏ విధంగా ట్రేస్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ మనము డిజైన్ని డ్రా చేసుకోవడానికి నేను ఇక్కడ A4 షీట్ ఒకటి తీసుకున్నాను. మీరు డైరెక్ట్గా ట్రేసింగ్ పేపర్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నెక్ షేప్ డ్రా చేసుకోవడానికి పైన నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెడుతున్నాను, షోల్డర్కి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇది మీ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఇక్కడ మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. తర్వాత నెక్ డీప్ కోసము 9 ఇంచెస్ పెడుతున్నాను. నేను ఇదే విధంగా బ్లౌజ్ పైన కూడా మార్కింగ్ అనేది చేశాను. తర్వాత కింద నెక్ షేప్ కోసము పైన నెక్ వెడల్పు 2.5 పెట్టాం కదా, సేమ్ అంతే ఇక్కడ కూడా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఇట్లాగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ 2 పాయింట్స్ని కలుపుకుంటూ మీకు స్క్వేర్ షేప్ కావాలనుకుంటే కనుక ఇలా ఉంచేసుకోవచ్చు. రౌండ్ షేప్ కావాలనుకుంటే కనుక ఇలా ఫ్రెంచ్ కర్వ్తో ఇట్లా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. తర్వాత ఈ లైను, ఎక్స్ట్రా లైను ఎరేస్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్కాలప్ డిజైన్ డ్రా చేసుకోవడానికి జస్ట్ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా పాయింట్ పెట్టుకోండి. ఈ గ్యాప్ అనేది మనము డిజైన్ బట్టి డ్రా చేసుకోవాలి. కొంచెం పెద్ద డిజైన్ అయితే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, చిన్న డిజైన్ అయితే గ్యాప్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకుంటే ఇట్లా లైన్ అనేది డ్రా చేసుకోండి. డిజైన్ బట్టి మనం ఈ గ్యాప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. కర్వ్ షేప్ దాకా డ్రా చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసేసుకోండి, నీట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మన సర్కిల్ షేప్ డ్రా చేసుకోవడానికి మీకు ఆ డిజైన్ బట్టి సైజ్ అనేది చూసుకుని ఆ సైజులో క్యాప్ అనేది తీసుకోండి. నేను ఇక్కడ 1.5 ఇంచెస్ తో ఈ క్యాప్ అనేది తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ డ్రా కలుపుకుంటూ ఇట్లాగా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇలా 2 లైన్స్ని ఈ విధంగా కలుపుకుంటూ హాఫ్ సర్కిల్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో మన డిజైన్ ఇంకా కొంచెం చిన్నగా ఉంటే కనుక చిన్న సైజ్ క్యాప్ తీసుకుంటే సరిపోతుంది. సో డిజైన్ బట్టి మనకి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ క్యాప్ తీసుకుని ఇలాగా షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోటోలో ఈ డిజైన్ తర్వాత ఇక్కడ ఒక లైను బీడ్స్ లైన్ ఉందండి, 2 mm సైజ్ బీడ్స్ లైన్. దానికోసము ఫస్ట్ లైన్ నుంచి 3/4 ఇంచ్ గ్యాప్కి ఈ విధంగా పాయింట్ పెట్టుకోండి. అదే సెకండ్ లైన్ నుంచి అయితే 1/4 ఇంచ్కి పెట్టుకోండి. అంటే ఆల్రెడీ 1/2 ఇంచ్కి పెట్టాం కదా, అక్కడి నుంచి అయితే ఒక 1/4 ఇంచ్కి పెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ నుంచి పెట్టుకుంటే కనుక 3/4 ఇంచ్కి ఇలాగా పాయింట్స్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కలుపుకుంటే ఇట్లా లైన్ డ్రా చేసుకోండి. అక్కడ డిజైన్ని బట్టి మనం ఈ గ్యాప్ అనేది తీసుకుంటూ ఇట్లా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా, ఈ షేప్లో డిజైన్ డ్రా చేసుకోవడానికి సెంటర్ నుంచి ఇలాగ ఈ 3rd లైన్ మీదకి ఇక్కడ జర్కన్ స్టోన్ వస్తుంది. దానికోసం ఇట్లాగా రౌండ్ షేప్ డ్రా చేసుకుని తర్వాత దీని చుట్టూతో రైస్ బీడ్స్ ఉన్నాయి, దానికోసం ఇలా షేప్ అనేది డ్రా చేసుకోండి. సో గ్యాప్ అనేది కరెక్ట్గా చూసుకుని డ్రా చేసుకోండి. మీరు ఎప్పుడైనా డిజైన్ డ్రా చేసుకున్నప్పుడు పెన్సిల్తో డ్రా చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ వస్తే కనుక మనం కరెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ బీడ్స్ చుట్టూతో ఒక లైను
షుగర్ బీడ్స్ లైన్ ఉంది, దానికోసం ఒక లైను. తర్వాత మధ్యలో జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ ఉంది, దానికోసం కొంచెం గ్యాప్ వదులుకొని మళ్ళీ ఇంకొక లైను షుగర్ బీడ్స్ లైన్ ఉంది, దానికోసం ఒక లైన్ ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ నుంచి కొంచెం గ్యాప్తో వీటి చుట్టూతా దీని చుట్టూతా వీట్ బీడ్స్ ఉన్నాయి. సో ఈ వీట్ బీడ్స్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ ఇలా డ్రా చేసుకోవాలి వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవటానికి. ఇక్కడ గ్యాప్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు దగ్గరగా వచ్చేస్తుంది. ఈ వీట్ బీడ్స్కి మధ్యలో గ్యాప్ ఉండాలి. అలానే ఇక్కడ షుగర్ బీడ్స్ లైన్ నుంచి కొంచెం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే ఇక్కడ జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ వస్తుంది, దానికోసము. జర్దోజీ కంటిన్యూస్ స్టిచ్ పట్టేంత గ్యాప్ ఉంచుకుని ఇలాగా బీడ్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక షుగర్ బీడు, ఒక 3 mm బీడు వస్తుంది, దానికోసం ఇట్లాగా షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇట్లానే నెక్స్ట్ హాఫ్ సర్కిల్ షేప్లో కూడా ఇదే విధంగా డ్రా చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు డిజైన్ ఎట్లా డ్రా చేసుకోవాలని తెలుస్తుంది. తర్వాత డిజైన్ ట్రేసింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా చూడండి. తర్వాత ఇక్కడ హాఫ్ సర్కిల్ షేప్ ఉంది, హాఫ్ షేప్ ఉంది కదా, ఈ షేప్లో ఎంతవరకు పడుతుందో డిజైన్ అంతవరకు డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ పేపర్ మీద డ్రా చేస్తున్నాను కదా, మీరు డైరెక్ట్గా ట్రేసింగ్ పేపర్ పైన అయినా డ్రా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్ కోసం ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. సో తర్వాత ఈ షుగర్ బీడ్స్ లైన్ కోసం లైన్ డ్రా చేసాం కదా, దాని పక్క నుంచి కొంచెం గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఇక్కడ 3 mm బీడ్స్ లైన్ స్టిచ్ చేసుకోవడానికి. ఫస్ట్ డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి కొంచెం గ్యాప్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లీవ్స్ ఉన్నాయి కదా, 3 లీవ్స్. సో ఆ 3 లీవ్స్ని ఇట్లాగా డ్రా చేసుకోవాలి. సో లీవ్స్ అనేవి ఇలా చిన్నగానే డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనకి జర్దోజీ లోడ్ స్టిచ్ వస్తుంది, దానికోసం ఇట్లాగా 3 లీవ్స్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్ అతికించుకోవడం కోసము జస్ట్ ఇట్లాగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇట్లా మనము డిజైన్ అంతా ఇదే విధంగా డ్రా చేసేసుకోవాలి. సో ఇదంతా మనకి ఒకే టైప్ నెక్ చుట్టూతా కూడా, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఒకే టైప్లో ఉంది కాబట్టి మనం డిజైన్ డ్రా చేసుకునేటప్పుడు ఒక సైడ్ డ్రా చేసుకుంటే సరిపోతుందండి. మీరు ట్రేసింగ్ పేపర్ మీద అయితే ఒక హాఫ్ సైడ్, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక హాఫ్ సైడ్ డిజైన్ డ్రా చేసుకుంటే మీరు బ్లౌజ్ మీద ట్రేసింగ్ చేసుకునేటప్పుడు ఆ పేపర్ని రివర్స్ చేసుకుని పెట్టుకుని ఇంకొక సైడ్ డ్రా చేసుకోవచ్చు. రిపీటెడ్ డిజైన్ కదా, మనము నెక్ షేప్ అంతా డ్రా చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ పార్ట్ డ్రా చేసుకుంటే ట్రేస్ చేసుకునేటప్పుడు ఆ హాఫ్ పార్ట్ని రివర్స్ చేసుకుని పెట్టుకుంటే రెండో సైడ్ మీరు బ్లౌజ్ పైన ట్రేస్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు డిజైన్ అంతా డ్రా చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు పేపర్ మీద డ్రా చేసుకుంటే ఈ డిజైన్ని ట్రేసింగ్ పేపర్ మీదకి ఇలా డ్రా చేసుకోండి. ఇప్పుడు ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకునేటప్పుడు మార్కింగ్ పెన్తో డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటే మీరు కార్బన్ పేపర్తో ట్రేస్ చేసుకోవచ్చు డిజైన్ని, లేదంటే ట్రేసింగ్ పౌడర్ యూస్ చేసి అయినా ట్రేస్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మీరు వీడియో చూసినట్లయితే, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరైతే అడిగారో వాళ్ళకి మీకు డిజైన్ ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా ట్రేస్ చేసుకోవాలి అర్థమైతే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే మీకు అర్థమైందో లేదో నాకు కూడా తెలియాలి కదా. అలానే మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఈ వీడియో హెల్ప్ అయిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో నేను ఇక్కడ కొంచెం పాటు వర్క్ చేసి చూపిస్తాను కాబట్టి ట్రేసింగ్ పేపర్ పైన కొద్దిగానే డిజైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇటు రైట్ సైడ్ డ్రా చేస్తాం కదా, దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ ట్రేస్ చేసుకోవాలంటే బ్లౌజ్ పైన ఇప్పుడు మనం తీసుకునే ఈ పేపర్ని
ఇలా రివర్స్ సైడ్ పెట్టుకుంటే మనం లెఫ్ట్ సైడ్ కూడా డిజైన్ అనేది ఈ విధంగా ట్రేస్ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి నేను ఇక్కడ కార్బన్ పేపర్ తీసుకుంటున్నాను. సో ఈ నెక్ దగ్గర ఇట్లా కార్బన్ పేపర్ పెట్టేసి దానిపైన ఈ విధంగా ట్రేసింగ్ పేపర్ పెట్టేయండి. ట్రేసింగ్ పేపర్ పెట్టేసి ఇవి రెండు కదలకుండా జస్ట్ ఒక పిన్ పెట్టేయండి. ఇక్కడ ఒక చోటన కదలకుండా పిన్ పెట్టేయండి. ఇట్లా హెడ్ పిన్స్ ఉంటాయి కదా, సో ఈ పిన్ పెట్టేసేసి ఒక పెన్సిల్ తీసుకుని ఇప్పుడు డిజైన్ అనేది డ్రా చేసేసేయండి. ఆ ట్రేసింగ్ పేపర్ పైన ఎలా ఉందో అలా డిజైన్ అనేది డ్రా చేసేసేసుకోండి. సో ఇలా మీరు డిజైన్ అనేది ట్రేస్ చేసుకోవచ్చండి. సింపుల్ డిజైన్స్ అయితే ఇలా మీరు కార్బన్ పేపర్తోనే డిజైన్ అనేది డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం పాటే తీసుకున్నాం కదా ఈ ట్రేసింగ్ పేపర్ పైన, ఇదే పేపర్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూతో కూడా డిజైన్ అనేది ట్రేస్ చేసేసుకోవచ్చు. దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మొత్తం నెక్ అంతా కూడా డిజైన్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడానికి కుదరకపోతే కనుక ట్రేసింగ్ పేపర్ కొంచెం పెద్దది తీసుకుని ఫస్ట్ మనం పేపర్ మీద డ్రా చేసుకున్నాం కదా, ఆ డిజైన్ అంతా కూడా ఈ ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకుని బ్లౌజ్ పైన ట్రేస్ చేసుకోండి. సో ఈ డిజైన్ని ఏ విధంగా వర్క్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.